ఒక స్కూల్ టెక్స్ట్ బుక్ అసలది ఏం నేర్పుతుంది? అందులో ఉన్న సబ్జెక్ట్ మాత్రమేనా, లేకపోతే దాని వెనుక ఇంకా ఏదైనా పెద్ద ఉద్దేశముందా? ఈరోజు మనం ఇదే విషయం గురించి కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఇప్పుడు మన ముందున్న ఈ పుస్తకాన్ని చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్కి చెందిన 5వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. పైకి చూస్తే మామూలుగానే ఉంది. పిల్లల బొమ్మలు, రంగురంగుల కవర్, అచ్చం ఏ ఇతర పుస్తకం లాగే. కానీ అసలు కథంతా దీని లోపల ఉంది. చూద్దామా? అసలు ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మొదటి పాఠం ఏముంటుంది? ఆల్ఫబెట్స్ ఉండొచ్చు, లేదా ఏదైనా చిన్న రైమ్, అంతే కదా అనుకుంటాం. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అవును, నిజం. ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో మొదటి పేజీలోనే మన భారత రాజ్యాంగ పీఠిక అంటే ఈ పుస్తకం కేవలం ఇంగ్లీష్ అక్షరాలు నేర్పడం కోసం మాత్రమే కాదని మొదటి పేజీతోనే చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారన్నమాట. అంటే ఇంగ్లీష్ రీడర్ కంటే ఇది చాలా ఎక్కువ అన్నమాట. అసలు దేశపు పునాదుల గురించే ఇక్కడ మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని మొదటి పేజీలో పెట్టడం అంటే చదువుని కేవలం అక్షరాలు నేర్చుకోవడంగా కాదు, ఒక దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడంగా చూపిస్తున్నారన్నమాట. ఇది కేవలం భాషా పుస్తకం కాదు, ఇదొక మంచి పౌరుడిగా ఎలా ఉండాలో చెప్పే ఒక గైడ్ లాంటిది. ఇక్కడ చూడండి, కేవలం మన హక్కుల గురించే కాదు, ప్రతి పౌరుడి ప్రాథమిక విధుల గురించి కూడా చెబుతున్నారు. మన స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఆదర్శాలని గౌరవించాలి, అందరితో సోదర భావంతో మెలగాలి, జీవుల పట్ల దయచూపాలి, ఇంకా శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ కేవలం పుస్తకంలో చదివి వదిలేసే పదాలు కాదు, ఒక బాధ్యత గల పౌరుడిగా ఎదగడానికి కావాల్సిన పునాదిరాళ్లివి. సరే, దేశం గురించిన ఈ పెద్ద పెద్ద ఆదర్శాల నుండి ఇప్పుడు ఒక చిన్నారి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నారో చూద్దాం. ఈ పుస్తకం హక్కుల గురించి కేవలం పేపర్ మీద చెప్పి వదిలేయట్లేదు, వాటిని నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలో కూడా చూపిస్తోంది. ఉదాహరణకి, ఈ విద్యా హక్కు చట్టం 2009నే తీసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే 6 నుండి 14 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి చిన్నారికి ఉచితంగా, తప్పనిసరిగా చదువు చెప్పాలి. ఏ స్కూలు ఎవరినీ అడ్మిషన్ ఇవ్వనని చెప్పకూడదు. అంతేకాదు, ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం తగిన సౌకర్యాలు కూడా కల్పించాలి. మరి ఈ చట్టం నిజ జీవితంలో ఎలా ఒక మార్పుకి కారణమైందో చూద్దాం. ఇదిగో, ఈ పాప పేరు మల్లిక. పాపం, ఈ పాప దివ్యాంగురాలు. తన స్కూల్కి వెళ్లే దారి మొత్తం రాళ్లతో, ఎగుడుదిగుడుగా ఉండటంతో నడిచి వెళ్లలేదు. అప్పుడు వాళ్ల హెడ్మాస్టర్ అన్న మాట చూడండి, చదువుకోవటము పిల్లల హక్కు, ఆ హక్కు మల్లికకు కూడా ఉంది. ఎంత సింపుల్ మాట, కాని ఎంత పవర్ఫుల్! మనమిందాక చదివిన రాజ్యాంగ హక్కులకి, మల్లిక కష్టానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఒక్క మాటతో చెప్పేశారు. మరి ఆ తర్వాతేమైందో తెలుసా? ఊరంతా కదిలింది. టీచర్లు, స్టూడెంట్స్, గ్రామ పంచాయతీ అందరూ కలిసి ఆ గతుకుల దారిని చదును చేశారు, మల్లిక తన వీల్చైర్తో స్కూల్కి రావడం కోసం. అంటే అందర్నీ కలుపుకుపోవడమనే సూత్రం మాటల్లో కాదు, చేతల్లో ఎలా చూపించవచ్చో ఈ ఒక్క సంఘటన మనకు నేర్పుతుంది. సరే, ఇప్పుడు ఈ పుస్తకంలోనే ఉన్న ఇంకో కథ చూద్దాం. ఇది గర్వం, దానివల్ల వచ్చే నష్టం గురించిన ఒక నీతి కథ. ఈ కథ పేరు ది నెక్లెస్. ఇందులో ఒకవైపు మటిల్డా అనే ఆవిడ కలలు, మరోవైపు ఆమెకు ఎదురైన కఠినమైన వాస్తవాలు. చూడండి, ఆమెకొక మంచి డ్రెస్ కావాలి, మెరిసే నగలు కావాలి, పార్టీలో అందరికంటే తనే అందంగా కనిపించాలి. కాని ఆ ఒక్క కోరిక తీర్చుకోవడానికి ఆమె ఏం పొందింది? భయంకరమైన పేదరికం, 10 ఏళ్లపాటు అప్పులు తీర్చాల్సిన పరిస్థితి. అందంగా కనిపించాలనుకున్న ఆమె చివరికి ముసలిదానిలా మారిపోయింది. ఎంత కష్టపడ్డాక కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఆ నెక్లెస్ ఇచ్చిన ఫ్రెండ్ అంటుంది, అయ్యో నా పేద మొటిల్డా, నాది నకీలిది కదా, దాని విలువ ఓ 500 ఫ్రాంకులుంటుంది అంతే అని. ఒక్కసారి ఆలోచించండి, ఆ ఒక్క మాటతో ఆమె 10 ఏళ్ల కష్టం మొత్తం ఒక అపార్థమని తెలిపోయింది. కథల నుండి ఇప్పుడు మన జాతీయ నాయకుల వైపు వెళ్దాం. ఈ పుస్తకం వాళ్ల జీవితాల నుండి కూడా కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతోంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఆయన జైల్లో ఉన్నప్పుడు తన కూతురికి ఒక ఉత్తరం రాశారు. అందులోని కొన్ని మాటలిక్కడ ఉన్నాయి. ఆయనేం చెప్పారంటే, ధైర్యంగా ఉండు, మిగతావన్నీ అవే వస్తాయి. ఏదైనా దాచాలననిపిస్తోందంటే దాని అర్థం నువ్వు భయపడుతున్నావని. భయమనేది చాలా చెడ్డ విషయం. చూసారా, ధైర్యంగా, నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో ఎంత బాగా చెప్పారో. నెహ్రూ తర్వాత ఈ పుస్తకం మనకు పరిచయం చేసే మరో గొప్ప వ్యక్తి మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయనతో జరిగిన ఒక ఇంటర్వ్యూను కూడా ఇందులో చేర్చారు. ఆ ఇంటర్వ్యూలో ధైర్యం అంటే ఏంటో కలాం గారు ఇచ్చిన నిర్వచనం ఇది: మన గురించి మనం ఆలోచించకుండా ఇతరులను ఆపద నుండి కాపాడటమే అసలైన ధైర్యం. ఎంత గొప్ప మాట! ధైర్యం అంటే కేవలం మనకోసం కాదు, ఇతరుల కోసమని నేర్పుతున్నారు. సరే, ఇప్పటిదాకా మనం విలువలు, నీతి కథల గురించి చూసాం. మరి వీటన్నిటినీ అసలు సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ గ్రామర్తో ఎలా కలుపుతున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ కలాం గారి మాటల దగ్గరికే వద్దాం. ఆయన ఏమన్నారంటే, ప్రశ్నలు అడగడం వల్లే సైన్స్ పుట్టింది, బతుకుతోంది.
అందుకే ప్రతి పిల్లాడు ఒక శాస్త్రవేత్తే, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు అని. అయితే ఈ ప్రశ్నించడం అనే గొప్ప ఆలోచనని ఇక్కడ చూడండి ఒక సింపుల్ గ్రామర్ గేమ్గా మార్చేశారు. పిల్లలు డూ యూ, డస్ యోర్ లాంటి ప్రశ్నలు అడగడం ప్రాక్టీస్ చేస్తారన్నమాట. అంటే సైంటిఫిక్ టెంపర్ని ఇంగ్లీష్ గ్రామర్తో కలిపి నేర్పిస్తున్నారు. అయితే ఇదంతా చూశాక మనకు ఏమర్థమవుతోంది? ఇదంతా ఒక పౌరుడిని ఎలా తీర్చిదిద్దాలి అనే దాని గురించే కదా. ఒక ఆశతో కూడిన సందేశం దీని వెనుక ఉంది. ఇక ఈ పుస్తకం చివర్లో మనందరికీ తెలిసిన వీ షాల్ ఓవర్కమ్ అనే ఆశాజనకమైన పద్యముంది. మనం అధికమిద్దాం అనే ఈ సందేశంతో ఈ పుస్తకం ముగుస్తుంది. ఎన్ని కష్టాలున్నా కలిసికట్టుగా ఉంటే దేన్నైనా సాధించగలం అనే ఒక గొప్ప నమ్మకాన్నిస్తుంది. అందుకే ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక పాఠ్యపుస్తకం అనేది భవిష్యత్తుకు రాసిన ఒక లేఖ అయితే, మరి ఈ లేఖ ద్వారా పంపబడుతున్న సందేశమేంటి? అది కేవలం ఇంగ్లీష్ భాష నేర్చుకోమని మాత్రమే చెబుతోందా, లేకపోతే సానుభూతి, ధైర్యం, బాధ్యత గల పౌరులుగా ఎదగమని చెబుతోందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.